రిఫ్లెక్ట్ మెగా ఎనాలిసిస్ మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు ఆ అంశాలకు సంబంధించి కొంతవరకు రాజకీయపరమైన ఆర్థికపరమైన సామాజికపరమైనటువంటి చర్యలు ప్రభుత్వం యొక్క విధానాలు ఇలాంటి అనేక అంశాలు మనతో పాటు డిస్కషన్ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. విజయ్ గారు నమస్తే అండి. విజయ్ గారు, ఓవరాల్ గా నిన్న తెలంగాణ ఇష్యూకి వెళ్దాం ఒకసారి. తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల ప్రచారంలో దాదాపు అన్ని పక్షాలు కూడా ముందుకు వెళ్తున్నాయి, విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు గారు నిన్న చేసినటువంటి కామెంట్స్ ఎన్నికల గుర్తుల వ్యవహారానికి సంబంధించి స్వతంత్ర అభ్యర్థుల కేటాయింపులో కొంతవరకు రాజకీయ పార్టీలు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో ఎన్నికల సంఘానికి మేము పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వడం జరిగింది, వినతి పత్రం అందించడం జరిగింది, కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఎన్నికల సంఘం స్పందించలేదు. కారు పార్టీకి సంబంధించినటువంటి గుర్తులను పోలినటువంటి గుర్తులే కేటాయిస్తే అన్నిటికీ ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఎలా చూడాలంటారు ఈ అంశానికి సంబంధించి? ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తితోటి అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఉండాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ది. ఎన్నికల కమిషన్ ఏ రాజకీయ పార్టీ ప్రభావానికి, ప్రలోభానికి, అధికార పార్టీ ప్రలోభానికి లొంగకూడదు, స్వతంత్రత కోల్పోకూడదు. అది ఈ మధ్య కాలంలో ఎన్నికల కమిషన్ స్వతంత్రత కోల్పోయినట్టు కనిపిస్తుంది. దేశంలో ఎన్నికల కమిషన్ పై ప్రతి పార్టీ ఒక రకమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది, వివిధ అంశాల మీద. ఎలక్షన్ షెడ్యూల్ దగ్గర నుంచి ఇటువంటి నామినేషన్ల ఉపసంహరణ, నామినేషన్ల పరిశీలన, అదేవిధంగా ఎన్నికల ఓట్ల నమోదు దగ్గర నుంచి ఇప్పుడు ఈ గుర్తుల కేటాయింపు వరకు కూడా ఎన్నికల కమిషన్కి ఇన్నిసార్లు ఆరోపణ వస్తున్నా, ఇన్నిసార్లు ఫిర్యాదు చేస్తున్నా ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక పార్టీ మా పార్టీ పోలినటువంటి గుర్తు ఇవ్వకండి అని 1-2 సార్లు కంప్లైంట్ చేసిన తర్వాత వేరే గుర్తులు కేటాయించాలి. అది బాధ్యత, అది ఒక ఎలక్షన్ కమిషన్ చేయాల్సినటువంటి పని. ఉద్దేశపూర్వకంగా మళ్ళీ అవే గుర్తులు కేటాయిస్తుండడంతో దాన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎన్నికల కమిషన్ తన స్వతంత్రతను కోల్పోతుంది, సంప్రదాయం అవుతుంది. ఇది ఏమైందంటే ఒకసారి ఇలా చేశారనుకోండి, నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వాలు కానీ, నెక్స్ట్ వచ్చినటువంటి రాజకీయ నాయకులు కానీ ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. అవతల పార్టీకి మా పార్టీ మేము అధికారంలో లేనప్పుడు ఈ రకమైనటువంటి ఇబ్బంది కొనసాగించినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ వచ్చిన సందర్భంలో అవతల రాజకీయ పార్టీని కూడా ఇబ్బంది పెట్టాలనే దాంతో గుర్తుల దగ్గరే కాదు మిగతా అంశాలు, ఒక దగ్గర స్వతంత్రత కోల్పోయింది అంటే మిగతా ఏ అంశం అవసరం ఉంటే ఆ అంశాన్ని ఉపయోగించుకొని రాజకీయ పార్టీలు కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, స్వతంత్ర ఈ ఎలక్షన్ కమిషన్ మీద పెత్తనం చేసేటువంటిది. ఇది ప్రజాస్వామ్యమే అనిపించుకోదు, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయనే అనిపించుకోదు. అందుకే ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలి. ప్రజాస్వామ్య సూత్రాలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఎన్నికల కమిషన్ మరింత స్వచ్ఛతతోటి, మరింత కమిట్మెంట్ తోటి సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటాయి. ఇట్లాంటి కంప్లైంట్ లాగానే ఈజీగా ఎమ్మటే పరిష్కరించేది, 24 hours లోపే పరిష్కరించే విధంగా ఆ గుర్తుల కేటాయింపుల విషయంలో కూడా ముందే నిర్ణయం తీసుకోవాలి. గుర్తుల కేటాయింపు ఈ అబ్జెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇండిపెండెంట్ లేకుంటే ఇంకా వేరే గుర్తులు చాలా ఉన్నాయి, అవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద స్టడీ చేయకుండా ఆ టైంకి ఏది దోస్తే అది చేసినట్లు వ్యవహరిస్తుంటే ఎన్నికల కమిషన్కు ప్రజలకే మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు. కీలకం కదా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, ఓట్లు అనేది అత్యంత కీలకమైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో అడ్డంకులు సృష్టించే విధంగా, ఆ ప్రక్రియలో స్వేచ్ఛ లేకుండా, ఆ ప్రక్రియలో భయం లేకుండా, ఎలాంటి ఇబ్బందికరంగా అటు రాజకీయ పార్టీలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఓటర్లకు కావచ్చు, ఎవరికైనా సమానత్వం పాటిస్తూ ఒక న్యాయబద్ధమైనటువంటి, చట్టబద్ధమైనటువంటి, సహజన్యాయమైనటువంటి విధంగా ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది కోల్పోయింది. ఇప్పుడు మొత్తం విమర్శ ఎలక్షన్ కమిషన్ మీద వస్తుంది. మొత్తం అధికారంలో ఏ పార్టీ ఉంటుంది, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, కేంద్రంలో ఉన్న అధికార పార్టీ చెప్పినట్టే వింటుంది అనే ఆరోపణలు మూట కట్టుకుంటూ అది నిజం కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది మంచిది కాదు. ఎస్ విజయ్ గారు, కొంతవరకు హరీష్ రావు గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఎలాగో ఈ రోజు కూడా వాళ్ళ ఇంట్లో విషాదం ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. వారి హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ గారు కూడా చనిపోవడం జరిగింది. సో కాబట్టి వారికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. సో వారి తండ్రితో కానివ్వండి, హరీష్ రావు గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? హరీష్ రావు గారు మంచి లీడరు, ఉద్యమకారుడు, ఒక మాస్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ ఫాదర్ చనిపోవడం బాధాకరం. హరీష్ రావు గారికి సానుభూతి. హరీష్ రావు గారు
అయినా మరింత ధైర్యంతో ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నారు హరీష్ రావు గారు. తండ్రిని కోల్పోవడంతో చాలా బాధ కుటుంబంలో ఉంటుంది. దానికి సంతాపం, మనం సానుభూతి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. నా సానుభూతి. విజయ్ గారు, ఎందుకంటే కొంతవరకు కూడా ప్రజాసేవలో నిన్నటి వరకు మొత్తం పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొన్నారు యాక్టివ్గా, కానీ ఈరోజు వారి ఇంట్లోనే విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి వారికి కూడా సంతాపం తెలియజేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎస్ విజయ్ గారు, పూర్తి స్థాయిలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇష్యూకి వస్తే ఒకసారి ముఖ్యమంత్రి కూడా ప్రచారంలో దిగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు రోడ్ షోలతో ముందుకు సాగుతున్నటువంటి వైనం కనబడుతుంది. అంటే మొత్తం మీద అధికార ప్రతిపక్షాలు ఎంతవరకు వెళ్ళబోతున్నాయి అంటారు ప్రచారంలో? ఇక అయిపోయింది ప్రచారం, చాలా సీరియస్ గానే ఉంటుందండి. రెండు పార్టీలు ఇక ఫస్ట్ నుంచి ఇంకా మరింత వేగంగా వెళ్తుంది. ఇప్పుడు ఈ 2-3 రోజులు, ఈ రోజు సీఎం గారు ఆల్రెడీ ఇంతకుముందే బీఆర్ఎస్ ప్రచారంలో ముందుగా ఉంది. ప్రచారంలో ఇటు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రచారాన్ని వివిధ వర్గాలకు దగ్గరికి తన ప్రచారాన్ని, పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళు రంగం మీద ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకొంచెం వెనుకబాటులో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకా బీజేపీకి సంబంధించింది అయితే ఇందులో బీజేపీ ఎలక్షన్ నామకే వాస్తకే పోటీ చేస్తున్నట్టు కనిపిస్తుంది. వచ్చే ప్రచారంలో వాళ్ళు ఇంకా లేరు. సో సరైన స్థాయిలో ఈ రెండు పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నటువంటి స్థాయిలో ప్రచారంలో బీజేపీ లేదు. నెక్స్ట్ ఇక ఫస్ట్ నుంచి మొదలవుతున్నటువంటి ఇక ప్రచారాలు ఎక్కువగా అవుతాయి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి గారు తన కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటో, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉందో ప్రచారంలో చెప్పడం, ముఖ్యంగా అది చెప్తారా లేకపోతే బీఆర్ఎస్ మీద విమర్శలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బీఆర్ఎస్ మీద, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏ స్పీచ్ ఉన్నా ఈ మధ్య కాలంలో తాను చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకోవడం కంటే కూడా, తాను చేసినా లేదా అనే కంటే కూడా బీఆర్ఎస్ మీద విమర్శలు, కేసీఆర్ మీద విమర్శలే ఎక్కువగా చేస్తున్నారు. అందుకని ఎలక్షన్ ఈ రోజు నుంచి ఇప్పటికే వెళ్ళింది, ఇక మరింత హీట్ ఎక్కుతాయి. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కు సంబంధించినటువంటి దాంట్లో హీట్ ఎక్కే అంశాలు. నిన్న అభ్యర్థికి సంబంధించినటువంటి కేసు, అభ్యర్థి తండ్రికి రౌడీ షీట్ల మీద దాదాపు రౌడీ షీట్లు అందరినీ కూడా బైండ్ ఓవర్ చేస్తున్నారు. అందులో అభ్యర్థి తండ్రి కూడా ఉన్నారు. అభ్యర్థికి సంబంధించిన చుట్టాలంతా కూడా చాలా మంది ఎప్పటి నుంచో రౌడీ షీట్లు ఉన్నాయి వీళ్ళ మీద, వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసే కార్యక్రమం, ఎవరైనా అసాంఘిక శక్తులు ఉంటే వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నది. ఇక ఉన్నటువంటి వీళ్ళంతా ఇంటింటి తిరిగి ప్రచారము, రోడ్ షోలు, బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ గారు రోడ్ షోలు, ఇవన్నీ ఇక ఈ 10 రోజుల పాటు చాలా వేడి రాజకీయ ఉపన్యాసాలతోటి జూబ్లీ హిల్స్ ప్రాంతం అంతా పూర్తి ఎలక్షన్ వాతావరణం. ఉదయం నుంచి సాయంత్రం వరకు 24 గంటలు ఎలక్షన్ వాతావరణం. చాలా ప్రతి ఇంటిలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి గల్లీలో, ప్రతి అపార్ట్మెంట్, ప్రతి లొకాలిటీలో ఎలక్షన్ వాతావరణం బాగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బై ఎలక్షన్ రెండు పార్టీలు చాలా సీరియస్ గా తీసుకొని కొట్లాడుతున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించిన మంత్రులకు కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఇక హైదరాబాద్ లోనే ఉంటారు. ఇప్పటికే మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, రూమ్స్ కావచ్చు, ఫుల్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలతోటి ఇది చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. అదేవిధంగా మొత్తం రాష్ట్రం, ఎందుకంటే ఇక సిటీనే కాబట్టి ఎలాంటి ఎక్కడ ఏ కార్యకర్త వచ్చినా ఎవరు వచ్చినా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు. అన్ని రకాల అకామిడేషన్స్ గా ఉంటారు. అందుకే వేలాదిగా కార్యకర్తలు, ఆయా పార్టీల కార్యకర్తలంతా ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఇంటింటి తిరుగుతున్నారు. ఎవరి విధానాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. విమర్శలు పదునెక్కుతున్నాయి. పార్టీలో జాయినింగ్స్, వివిధ ఆటో కార్మికులు కావచ్చు, రకరకాల వివిధ కుల సంఘాలు కావచ్చు, అన్ని కుల సంఘాల మీటింగ్లు, ఒక పార్టీ నుంచి ఒక పార్టీలో జాయినింగ్స్, ఈ రకమైనటువంటి వాతావరణం మొత్తం జనరల్ ఎలక్షన్స్ కు కావాల్సినటువంటి వాతావరణం అంతా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో కనిపిస్తుంది. ఈ రౌడీ షీటర్కి సంబంధించినటువంటి బైండ్ ఓవర్ అనేటువంటి అంశం కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉందా ఈ ఉప ఎన్నికల్లో? సహజంగా, ఎందుకంటే ప్రజలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల్లో రౌడీ షీట్ అంటే మళ్ళా లేదు ఇన్నాళ్ళు విననటువంటి పదాలు ఇవి ఎక్కువగా ఉన్నా, ఏమైనా ఇంటర్నల్ గా పోలీసులు చేస్తున్నటువంటిది. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ రాజకీయాల్లోకి వచ్చేసరికి సహజసిద్ధమైనటువంటి భయం ప్రజల్లో ఉంటుంది. రౌడీ షీట్ మళ్ళా ఈ బాధలన్నీ వెనకట్టున్నటువంటి బెదిరింపులు, ప్రతి షాప్ దగ్గర వసూలు చేసుడు, బెదిరించడం, భయపెట్టడం, కొట్టడం, ఓ గ్యాంగ్. వీళ్ళది ఏంటంటే చదువు మానేసినటువంటి వాళ్ళు, మధ్యలో చదువు మానేసినటువంటి వాళ్ళు, ఇతర చెడలవాట్లకు వాడినటువంటి వాళ్ళందరినీ రౌడీ షీట్లు దగ్గర తీస్తారు. దగ్గర తీసి వాళ్ళని ఊరి మీద వదిలినట్టే
పోయి బెదిరించి ఉత్తగా తినుడు తాగుడు రోడ్ల మీద చేస్తున్నటువంటి ఉంటాయి. ఈ భయాలు ఎక్కువైతే అరే ఏమైతుందో యూత్ని చెడగొట్టడంతో పాటు ఇందులోకి దించడం ప్లస్ అధికారం ఉందనుకోండి కథం ఇక పోలీసు మొత్తం వాళ్ళ చేతుల్లో ఉండి విచ్చలవిడితనం పెరిగిపోయి ఈ రౌడీజం మళ్ళా రౌడీల చేతుల్లోకి పోతుందా అనే భయం అయితే ప్రజానీకంలో రావడం సహజం. ఆ భయాన్ని మరి వచ్చినటువంటి భయాన్ని ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పిస్తారో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రౌడీ షీట్ అది కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఉన్నటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీట్ ను తెలుగుదేశం పార్టీ చేర్చుకుంటేనే హైదరాబాద్ రౌడీ షీట్ల చేతిలో తెలుగుదేశం పార్టీ పెడుతుందని అసెంబ్లీలో విమర్శ చేయాలి. రౌడీ షీట్లను చేర్చుకొని చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి సందేశం ఇస్తున్నారు ప్రజలకి అనేది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కాంగ్రెస్ పార్టీయే ఇట్లాంటి రౌడీ షీట్లను దగ్గరికి తీయలేదు ఆ సమయంలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రౌడీ షీట్లనే చేర్చుకొని వాళ్ళకే టికెట్లు ఇచ్చి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి మైనస్ ఉన్నటువంటి అంశాలే. అభ్యర్థికి సంబంధించినటువంటి చరిత్ర వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి చరిత్ర అంతా మైనస్ గానే ఉన్నటువంటి అంశం. అది కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఫేస్ చేస్తుందో ఎలక్షన్ ప్రచారంలో చూడాల్సినటువంటి. ఇప్పుడు బైండోవర్కి సంబంధించింది కూడా బైండోవర్ చేస్తే చర్చ శాశ్వతంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటి సోషల్ మీడియాలో జరుగుతుంది. మొత్తం జరుగుతున్నటువంటి చర్చ చేస్తారు, బైండోవర్ చేస్తారు అనేది చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రౌడీ ఎక్కడున్నా ఏ ఎలక్షన్ జరిగినా రౌడీ షీట్లు ఉన్నట్లయితే రౌడీ షీట్లను బయటికి తిరగలేదు. ఆయుధాలు ఏమైనా ఉన్నా లైసెన్స్డ్ ఆయుధాలు ఉంటే పోలీస్ స్టేషన్ లో పెట్టాలి. ఇవన్నీ రూల్స్, ఎలక్షన్ కమిషన్ రూల్స్. అవి కూడా స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ ఈ పాటికే వీటన్నిటిని ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉండే, ఇంకా లేట్ చేశారో ఏమో అనిపిస్తుంది. కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి అననుకూలతలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మైనస్లు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి. ఇవి ఎలక్షన్లు ఏ రకమైన ప్రభావితం చూస్తాయి అనేది చూడాలి, అవి రిజల్ట్స్ తోటే తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే కొంతవరకు ఆటో డ్రైవర్ల అంశాన్ని కూడా నేను ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ప్రతిపక్ష పార్టీ కూడా వారి యొక్క సమస్యల్ని కూడా పూర్తి స్థాయిలో తెలియజేయాలి, గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి అనేటువంటి ఇష్యూ. సో ఇది కూడా ఎఫెక్ట్ ఉండబోతుంది అంటారు దీనిలో? ఉంటుంది. ప్రతి ఆటో కార్మికునితో పాటు వివిధ రకాల సమస్యలన్నీ కూడా ఇందులో ప్రభావితం అవుతాయి. ఆటో కార్మికులు ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి ఆటో కార్మికులు అక్కడ నివాసం ఏర్పరచుకొని ఎక్కువగా ఉన్నారు ఆటో కార్మికుల సమస్యలను అంశాన్ని ప్రతిపక్ష పార్టీగా నిన్న ఎలక్షన్ వస్తున్నటువంటి సందర్భంలో దాన్ని ఇంటెన్సిఫై చేస్తారు. ఇంతకుముందు కూడా అన్నారు, ఇప్పుడు దాన్ని ఇంకొక తీవ్రంగా తీసుకెళ్తారు ప్రజల దగ్గరికి, ఆటో కార్మికుల దగ్గరికి తీసుకెళ్లి ఎందుకు ఫ్రీ బస్ పెట్టడంతో ఆటోలకు జరిగినటువంటి నష్టము, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సిచ్యువేషను, ప్లస్ దాని నేపథ్యంలో వీళ్ళకు ఇంత ఇస్తాం అమౌంట్ అని ప్రభుత్వం చెప్పడము, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం, ఇవన్నీ ఆటో కార్మికులు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని ఆ ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో లొకేషన్ లో ఆటో కార్మికులు ఉన్నారో ఆ అంశాన్ని ఇంటెన్సిఫై గా ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు. మోసం చేసిందని చెప్తుంటారు, ఇవన్నీ చెప్తారు. వాళ్ళు మించి అధికార పార్టీ ఏం చెప్తుందో చూడాలి. అటువైపు ఇంకా జాయినింగ్స్ అయితే ఏం జరుగుతుందంటే ఇప్పటి వరకు జాయినింగ్స్ ప్రతిపక్ష పార్టీలనే ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నోటిఫికేషన్ రాకముందు నుంచి ఇప్పటి వరకు చూస్తున్నటువంటి దాంట్లో జాయినింగ్స్ ఎక్కువగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ లో జరుగుతుంది. వివిధ పార్టీల నుంచి కావచ్చు, కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళు కావచ్చు. మరి రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఏ రకమైనటువంటి జాయినింగ్స్ ఉంటాయో చూడాలి. అసలు ఉంటాయా ఉండవా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆటో కార్మికులు కావచ్చు, అదేవిధంగా పండ్ల వ్యాపారాలు కూడా ఉంటారు ఈ ప్రాంతంలో. ముస్లింలకు సంబంధించి పండ్ల వ్యాపారాలకు సంబంధించినటువంటి పండ్లు అమ్ముకునేటువంటి తోపుడు బండ్లకు సంబంధించినటువంటి, అదేవిధంగా సినీ కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు, సినీ కార్మికులకు ఆ మధ్యలో చేశారు. సినీ కార్మికులు కూడా ఈ ప్రాంతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటారు ఎక్కువగా. సినీ నటులు ఇలా కంటే కూడా కార్మికులు ఎక్కువగా నివాసం ఉండేది జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. ఆ అంశాలు కూడా రేపటి చర్చలోకి వస్తాయి. ఇవన్నీ ఎలక్షన్ లో ప్రభావితం వ్యక్తిగత అంశాలు పనిచేస్తుంటాయి, ప్రజల సమస్యలు, అదేవిధంగా సంక్షేమానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజీ, వాటరు, విద్యుత్తు, ఈ అన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్, అధికార పార్టీ చేయాల్సినటువంటి హామీలు చేయలేదనేది ప్రతిపక్షం చెప్తుంటది ఎలక్షన్. వాళ్ళు మేము ఇవి చేసినాము, ఏమేం చేసినాము అనేది కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందో చూడాలి. ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఈ రోజే ఉన్నటువంటిది సభ ఉన్నది, ఈ రోజే రోడ్ షో ఉన్నది. ఈ రోజు ఒక
ఏ రకమైనటువంటి ఎలక్షన్ ఎజెండా కాంగ్రెస్ పార్టీది ఏది ఉంటది అనేది మనకి ఈరోజు ఒక ట్రయల్ లాగా వదిలే అవకాశం ఉంటది. దీంతో ఎలక్షన్ ఎజెండా కాంగ్రెస్ పార్టీ ఇది ఫిక్స్ అవుతుంది. దీనికి కౌంటర్ గా ఏమంటే బీఆర్ఎస్ ఎలాంటి ఎజెండా ఫిక్స్ చేయబోతుంది అనేది మనకి ఇక ఎజెండా ఒక్కొక్క రోజు ఒక ఎజెండా వచ్చే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ పెద్ద నాయకులు మాట్లాడినటువంటి సందర్భంలో ఆ రోజు ఒక గట్టి పదజాలం ఉపయోగించి తిట్టిన విమర్శలు ఎట్లా చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు తన తీవ్ర పదజాలం ఉపయోగిస్తున్నటువంటిది, అభ్యంతరకరమైనటువంటి పదజాలం కూడా ఉపయోగించారు. దాని చుట్టూ ఒక రోజు తిరిగే అవకాశాలు ఉంటాయి. ఈ 10 రోజుల పాటు ఇట్లాంటి అంశాలు మాట్లాడుతున్నటువంటి భాష దగ్గర నుంచి సమస్యల వరకు ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లో చర్చ ఉంటాయి. మైండ్లలోకి చొప్పించడానికి, వాళ్ళ మనసుల్లోకి చొప్పించడానికి అన్ని రాజకీయ పార్టీలు ఈ రకంగా ప్రయత్నం చేస్తాయి. చూద్దాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి మనం కూడా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు లేదా రేపు ఈ 2 రోజుల్లో ఏపీ తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది ప్రభుత్వాలని. అంటే ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు ఎంతవరకు ఉన్నాయి, తుఫాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు కొంతవరకు ప్రభావం కనిపించేటువంటి అవకాశం ఉందంటారా? మోంతా తుఫాను ప్రధానంగా చాలా వస్తున్నటువంటి దాన్ని ఫస్ట్ ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. తర్వాత ఆస్తి నష్టం అంటే ఇక కరెంటు పోల్లు, తీగలు, ఇవన్నీ గాలులు వీచే దాన్ని బట్టి ఉంటాయి. అది కొంతమేర డ్యామేజ్ జరగవచ్చు. కానీ ప్రజల ప్రాణాలు ముఖ్యంగా కాపాడాలి. ఆస్తులు, తర్వాత నెక్స్ట్ ధాన్యం, వడ్లకు సంబంధించినటువంటిది కావచ్చు, పంటలు కావచ్చు, రైతాంగానికి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు దాదాపు తెలంగాణలో అయితే వరి కోతలు మొత్తం అయిపోయినాయి. తుఫాన్ బాగా 2 రోజులు బాగా పడుతుంది అంటున్నారు. అవి తడిసినటువంటి వడ్లను కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్నే ఉంటుంది. ఎందుకంటే ముందు తడిసిపోతుంది. సాధిస్తే ఇంత పెద్ద వర్షానికి తడయకుండా, ఎందుకంటే మార్కెట్లోకి వచ్చి పోసినటువంటి అన్ని ఫెసిలిటీస్ లేవు. కప్పుకోవడానికి టార్పైల్స్ ఇవన్నీ కూడా అందరికి రైతాంగానికి లేవు. తడిస్తాయి. తడిసినటువంటి ధాన్యాన్ని యాజ్ ఇట్ ఈజ్ వెంటనే తీసుకొని రైతులకు మేలు చేసే విధంగా అది చేయాలి. మిగతా ఆంధ్రప్రాంతంలో ఎక్కువగా గాలులు, ప్రాణాలు పోకుండా కాపాడాల్సినటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉంటుంది. చాలా తీవ్రంగా గాలి, ఎందుకంటే తీరాన్ని తాకేటువంటి సమయంలో దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో వచ్చేటువంటి గాలులు ఉంటాయి. కాబట్టి ఆస్తి నష్టం, ఎందుకంటే ప్రభుత్వం ప్రాణ నష్టం జరగకుండా అయితే ఈ పార్టీ చర్యలు తీసుకొని అందరినీ సేఫ్ ప్లేస్ లో పెట్టి వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల వసతులు కల్పించాల్సినటువంటి అవసరం. తుఫాను పోయిన తర్వాత అది ఈ కార్యక్రమం ముందు, ఎందుకంటే టెక్నాలజీ వచ్చిన నేపథ్యంలో దాదాపు 4-5 రోజుల ముందు నుంచి చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద. ఆ ఏర్పాట్లు చేయాలి. ఆ ఏర్పాట్లు కనుక ఇప్పుడు ప్రాణాలు పోయినాయి అనుకో ప్రభుత్వం నిర్లక్ష్యం కిందనే వస్తుంది. ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోకుండా, ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ ఉంది ప్రభుత్వం. అది మెయిన్, ప్రధానంగా తుఫాను ప్రాణాలు పోకుండా కాపాడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాదాపు గతంలో అనుభవాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆంధ్ర ప్రాంతాల్లో మనం చూసుకుంటే హుదూద్ ప్రభావం ఎంతవరకు ఉన్నటువంటి సిచ్యువేషన్, కేరళలో ఒక మంచి విపత్తుని సరైనటువంటి నిర్వహణలో చేసినటువంటి అక్కడ ప్రశంసలు పొందినటువంటి గ్రామాన్ని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు ఎంతవరకు ఉన్నాయి, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది? ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ సమర్థవంతంగా ఉన్నాయని కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు చెప్తున్నటువంటి దాన్ని బట్టి అయితే జాగ్రత్తగానే ఉంటున్నాము అనేది స్టేట్మెంట్ల వరకు కనిపిస్తుంది. ఇక తీరం తాకినాక జరిగే నష్టం తర్వాత తెలుస్తుంది. ఇక ప్రభుత్వం ఎంత జాగ్రత్తలు తీసుకుర్రు, ఎన్ని జాగ్రత్తలు తీసుకోలేదు అనేది. ఒకవేళ ఎందుకంటే గత 20-30 సంవత్సరాల కిందకి ఇప్పటికీ చాలా తేడా ఉన్నది. ముందే హెచ్చరికలు వస్తున్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రాణ నష్టం జరగకపోతే ఇక ఆస్తి నష్టాన్ని దాన్ని ఎవరు ఆపలేరు. అంత కరెంటుకు సంబంధించినటువంటి ఇతర బిల్డింగ్లకు సంబంధించినటువంటి ఆస్తి నష్టం, పంట నష్టం, ముఖ్యంగా పంటల నష్టాన్ని, పంట నష్టాన్ని ఎట్లా ఆస్తి పంట నష్టాన్ని భర్తీ చేయడం. ప్రాణ నష్టం జరగకపోతే మిగతా నష్టాన్ని భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఎక్కువగా ఉంటుంది. ప్రాణ నష్టాన్ని మొదటి అంశం ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవడం. అది తర్వాత ఆస్తి నష్టం జరిగితే ఏ రకంగా పంట నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగితే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఇవే ప్రధానమైనవి. ఎందుకంటే ఇంత అవకాశం కాబట్టి ఏర్పాట్లు చేసి ఉంటారని అనుకోవాలి. ప్రభుత్వం పాజిటివ్ గానే చూడాలి. ఏర్పాట్లు చేయకపోతే తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విమర్శలు ఎదుర్కొని
ఆ రకంగా నెక్స్ట్ తుఫానుకు సంబంధించినటువంటి బాధ్యత ప్రభుత్వాన్నే వివరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే తుఫానుకు సంబంధించినటువంటి అంశం మీద రెండు ప్రభుత్వాలు, తెలంగాణకేమో ధాన్యానికి సంబంధించినట్టు ఎక్కువగా ఆస్తి నష్టం జరిగేది, ప్రాణ నష్టం జరిగేది తక్కువగానే ఉంటుంది, అయినా నిర్లక్ష్యం చేస్తే చేయలేము. ఆంధ్రాకు సంబంధించినటువంటి ఆస్తి నష్టము, ప్రాణ నష్టం రెండు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే తీరం దాకేటువంటి సందర్భం. అందుకని ఈ జాగ్రత్తలు ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రజల్లో అవగాహన అవసరం అంటారు విజయ్ గారు, ఎందుకంటే పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాలని సద్వినియోగం చేసుకోవడం, ప్రభుత్వం కల్పించేటువంటి వసతుల్ని సద్వినియోగం చేసుకోవడం, శిథిల వ్యవస్థలో అంటే లోతట్టు ప్రాంతాల నుంచి బయటపడడం, అక్కడే ఉండకుండా ఇలాంటి వాటి మీద ప్రజలకు అవసరమని అవగాహన అంటారు. ప్రజలు కంపల్సరీ అవగాహన ఉండి నిర్లక్ష్యం చేయదు ప్రజలు, ఎందుకంటే ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు ఏమరపాటుగా ఉండి ఏం కాదులే అని వచ్చిన నిర్లక్ష్యాలు, ఇట్లాంటి తుఫాన్లు కొందరు ఉంటారు ప్రజల కూడా ఏంటంటే ఉండి కూడా ఇట్లాంటి తుఫాన్లు చాలా చూసినాం, పోయిన తుఫాన్లు నాకేం కాలేదు ఇప్పుడు ఏం కాదని ఒక నిర్లక్ష్యంతో ఉండే అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆ ప్రజలు ఆ రకమైనటువంటి చైతన్యం పొందాలి. ప్రభుత్వం చెప్పిందంటే సరే, ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న ఉన్న జాగ్రత్త కోసం ఎక్కువగా చెప్పేటువంటిది కూడా ఉంటుంది. ఎక్కువ 2 రోజులు ఓపిక పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సముద్రంలో వేటకు వెళ్ళొద్దు అనేది చెప్తారు, అయినా పోకూడదు. ప్రభుత్వం చెప్పినటువంటిది జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా పునరావాస కేంద్రాల్లోకి వెళ్ళాలి చెప్తే తర్వాత వెళ్దాము మేము ఇట్లాంటి అనుకోకుండా ఆ రకమైన ప్రజలు ఆ రకమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అయినటువంటి నేపథ్యంలో ఆ అవగాహన ఉండి ఒకరోజు మొత్తం పూర్తి స్థాయిలో స్టార్ హోటల్ లాంటి ఫెసిలిటీస్ ఉండకపోయినా ప్రభుత్వం చేసిన 2 రోజులు కష్టాలు భరించాల్సి వస్తుంది. మరీ విపరీతమైన ఘోరంగా ఉంటే అప్పుడు కానీ ప్రభుత్వం మంచిగా ఏర్పాట్లు చేయాలి. ఆ ఏర్పాట్లను ప్రజలు వినియోగించుకోవాలి, అవగాహనతో ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటే అది ప్రజల తప్పిదం కూడా అవుతుంది. అందుకే నిర్లక్ష్యం కూడా ప్రజలు ఉండకూడదు. ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలను వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన ప్రాణాలు నిర్లక్ష్యంగా పోతే దానికి ఎవరు బాధ్యత వహించలేరు. నిర్లక్ష్యం అనేది ప్రజలకు అవగాహన పెంచుకోవాలి. తుఫాను కొన్ని ప్రభుత్వం ఏంటంటే ఈ టైంలో అతి జాగ్రత్త కూడా చెప్తుంది. చెప్పినప్పుడు ఆ 1 రోజు 2 రోజులు ఉండాల్సిందే. చాలాసార్లు చెప్పింది ప్రభుత్వం, మేము అయినా మాకేం కాలేదు అనే ధోరణి కొంతమందికి ఉంటుంది. అది అట్లాంటివి ఉండకుండా చూసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. అంతే కాదు, ఎవరి ప్రాణం వాళ్ళది, అదే స్వార్థం కూడా అట్లా ఉంటుంది. నిర్లక్ష్యంగా పోతే చేసేదేమీ లేదు. రెండోది కూడా విజయ్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, గతంలో కూడా హుదూద్ను వారు సన్నద్ధత అయినటువంటి పరిస్థితి, ప్రజెంట్ వస్తున్నటువంటి మౌంతా తుఫాను మీద అన్ని శాఖలతో సమన్వయంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, ఈసారి కూడా ఖచ్చితంగా దీన్ని సఫలంగా విజయం సాధించాలని మనం కూడా కోరుకుందాం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించి. సో మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు ఇవి. రేపటి మెగా అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.